ఆకాశమే హద్దుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో ప్రపంచ దేశాల సరసన చేరింది. అదే ఊపును కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతుంది. వరుస అంతరిక్ష ప్రయోగాలకు వేదికైన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు భారత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అందులో 3,985 కోట్ల రూపాయలతో మూడో ప్రయోగ వేదిక నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల ఇస్రో చేపట్టిన స్పెడెక్స్ డాకింగ్ స్పేస్లో విజయవంతమైన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. రాకెట్ ప్రయోగాలకు కేంద్ర బిందువుగా ఉన్న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడ అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రో నిర్మించ తలపెట్టిన మూడో ప్రయోగ వేదికకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 3,985 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాల పరంపరలో దూసుకుపోతున్న షార్కి కేంద్రం నిర్ణయం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లవుతుందని ఇస్రో వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. షార్లో ఇప్పటికే 2 ప్రయోగ వేదికలు ఉన్నాయి. ఒకటో ప్రయోగ వేదిక నుంచి చేపట్టిన పలు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇక రెండో ప్రయోగ వేదిక ఇస్రో భారీ వాహక నౌకల ప్రయోగానికి అనుకూలంగా కొనసాగుతోంది. ఏటా షార్ నుంచి అంతరిక్ష ప్రయోగాలు పెరుగుతుండటంతో ఇక్కడ మూడో ప్రయోగ వేదిక అవసరమని ఇస్రో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇస్రో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ కోసం శ్రీహరికోటలో లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడం, రెండో లాంచ్ ప్యాడ్ కు స్టాండ్ బై లాంచ్ ప్యాడ్ గా మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు కేబినెట్ ఓకే చెప్పింది. మరో 4 ఏళ్లలో ఈ లాంచ్ ప్యాడ్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం శ్రీహరికోటలో 2 లాంచ్ ప్యాడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి బ్యాకప్ గా మూడో లాంచ్ ప్యాడ్ ని ఇస్రో ఉపయోగించనుంది. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ప్రోగ్రాం సహా ఇస్రో భవిష్యత్ మిషన్లకు మూడో ప్యాడ్ ఎంతో సహాయకారి కానుంది. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పడం, 2040 నాటికి చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే బృహత్ లక్ష్యాలు ప్రస్తుతం ఇస్రో ముందున్నాయి. అందుకే వచ్చే 25-30 ఏళ్ల అవసరాలను తీర్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.